వ్యవసాయానికి ఎంత ఇస్తున్నాం, పరిశ్రమలకు ఎంత ఇస్తున్నాం, ఎస్సీలకు ఎంత ఇస్తున్నాం, ఎస్టీలకు ఎంత ఇస్తున్నాం, ఓ బల్క్ అమౌంట్ని ఇంత అని చెప్పేసి రాష్ట్రాల వారీగా అనౌన్స్ చేసేస్తే ఆ డబ్బులు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉండేది. దాంట్లో వీళ్ళు సగం తినేసేసి సగం కిందకి పంపిస్తే అందులో పావు వంతు ఆఫీసర్లు తినేసేసి ఓ పావు వంతు వస్తూ ఉండేది. అందుకే కదా రాజీవ్ గాంధీ గారు చెప్పింది 100 రూపాయలు పైనుంచి పంపిస్తే 10 రూపాయలు చివరికి పేదవాడికి చేరుతుంది అన్నటువంటిది. అలాంటి సిచ్యుయేషన్ కాకుండా ఇప్పుడు కేంద్రం నేరుగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు రైతు కూలీలకు సంబంధించి ఇస్తున్నటువంటి ఉపాధి హామీ డబ్బుల దగ్గర నుంచి కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన మెసేజ్లు నేరుగానే వస్తుంటాయి. అట్లాగా కేంద్రం నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి రైతులకి నేరుగా వేసేటటువంటి డబ్బులు కేంద్రం వేస్తుంది. అట్లాగే అయితే కొన్నిటికి డబ్బులు రాష్ట్రాలకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లోని దళితుల కోసం 9,15,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ ఎస్సీలకు సంబంధించినటువంటిది ఉపయోగపడేలా చూడాలి. ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ ఎయిడ్ని వినియోగిస్తూ మిగతా కార్యక్రమాలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. యూసీలు కావాలని అడుగుతుంది. అంటే ఊరికి డబ్బులు తినేసేసేయడం కాకుండా నువ్వు తీసుకున్న తర్వాత ఆ ఖర్చు యూటిలైజేషన్ సర్టిఫికెట్ వినియోగించినట్టు ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వాళ్ళు ఏమేమి యూనిట్లు పెట్టారు, ఇదంతా డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదివరకు అవి పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు లేదా బల్క్గా ఎంత అని ఓ నోటుకు వచ్చినట్టు చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా విత్ డీటెయిల్డ్గా ఇవ్వాలి. అది ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కింద ఉన్న అధికారుల్ని.